హే గైస్, మీరు చూస్తుంది అయితే ఒకప్పుడు కోల్కతాలో నైస్ దిస్ ద స్టేషన్ అన్నమాట. యా 5 मिनट इसका बस का नेम is a train and yeah, train and bus. సో ఒకప్పుడు హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు కోల్కతాలో ఎంతో లక్షల మందికి ప్రయాణం కల్పించినటువంటి ట్రైన్ అండ్ బస్ మన ముందులో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కదులుతుంది. సో ఈ డబల్ డెక్కర్ అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఈ ట్రైన్స్ అయితే చూస్తున్నారు కదా, ఎంత పెద్ద ఫ్యాన్ పెట్టారు ఇందులో. సో మొత్తం 3 ఫ్యాన్లు ఉన్నాయి ఇందులో. సో సిట్టింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఐరన్ సిట్టింగ్. ఇది డబల్ డెక్కరు. సో మన ఇది వచ్చేసి డ్రైవర్ సీటు. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది. సో ఇదొక క్యారియరు. మొత్తం 2 క్యారియర్లు అనమాట దీనికి. 2 బోగీలతో నడుస్తుంది. సో అవన్నీ సింగిల్ బోగీలు అవతల ఉన్నాయి. ఓకే. इसमें कैट ఇవి చాలా ముద్దుగా ఉన్నాయి. సో బట్ తల్లది చాలా బాగుంది కదా ట్రైను. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ అయితే హౌరా బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. సో ఇది భారతదేశంలో చాలా ప్రాచీనమైన బ్రిడ్జ్లో ఒకటి అనమాట. మధ్యలో నది మధ్యలో ఎటువంటి పిల్లర్స్ నిలబెట్టకుండా సో పైనుంచే కట్టడి చేశారన్నమాట దీన్ని. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది హౌరా బ్రిడ్జ్. సో మన ఎదురుగా ఉంది హౌరా బ్రిడ్జ్ టోటల్ ఇది.
ఇవి వచ్చేసి పెద్ద పిల్లర్సు. సో యువతల 2 పిల్లర్స్ ఉంటాయి, సేమ్ అదేవిధంగా అవతల కూడా 2 పిల్లర్స్ ఉంటాయి అన్నమాట, ఆ ఒడ్డున ఈ ఒడ్డున. సో ఈ 4 పిల్లర్స్తో కలిపి మధ్యలో వంతెన నిర్మించారు. సో ఈ మంచానికి ఎటువంటి కాంక్రీట్ యూజ్ చేయకుండా మొత్తం ఇనుముతో కట్టారనమాట దీన్ని. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. చాలా అద్భుతంగా ఉంది. ఈ స్తంభాలు వచ్చేసి ఈ చిన్న చిన్న స్తంభాలు మిడిల్లో ఉంటాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చూడటానికి. నది మధ్యలో అయితే సముద్రం పెద్ద పెద్ద షిప్లు పోవడానికి కూడా వీలుగా ఇక్కడ నిర్మించారు దీన్ని. సరికి వచ్చేసాం. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్. సో జరిగి వచ్చేసాం అనమాట. సో బ్రిడ్జ్ అది వెనక. ఇవే 2 పిల్లర్స్. రూట్ సెట్ చేసుకోవాలి, లేకపోతే నాన్న తిప్పులు పడిపోతాం.
చాలా చాలా బాగుంది ఇది. సో ధర్నా ఒక 2 పిల్లర్లు, సో ఇవి ఒక 2 పిల్లర్లు, పెద్ద పిల్లర్లు. మిగిలిన మొత్తం సైజు చిన్నగానే ఉంటాయి ఇక్కడ. సో మనం వెళ్ళాల్సిన రూట్ ఇది. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఇది రెండోసారి రావటం నేను ఇక్కడికి. హే గైస్, గుడ్ ఈవినింగ్. సో ఫైనల్గా అయితే కోల్కతా దాటి 100 కిలోమీటర్స్ రావడం జరిగిందనమాట ఈరోజు. సో ఈరోజు స్టేయింగ్ వచ్చేసి మనం ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. సో మనకి అలా సీసీ కెమెరాస్ అండ్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. సో ప్రశాంతంగా కొనుక్కోవచ్చు ఈరోజు. సో సైకిల్ కూడా పక్కనే పెట్టుకొని ఛార్జింగ్ కూడా పెట్టుకుంటున్నాను. సో కోల్కతా అయితే ఏం మారలేదు. 2018 ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. సో ఎటువంటి మార్పులు అనేది లేవు అనమాట. సో ఎక్కువగా ఇక్కడ జనాల్ని బాగా లాటరీల మీద బతికే విధంగా జనాల్ని తీర్చిదిద్దుతున్నారు ఇక్కడ గవర్నమెంట్. సో చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. కూలి పనులు చేసుకునే వాళ్ళు రోజు సంపాదించుకునే డబ్బుల్లో సో మందుకు ఒక ఎత్తు అయితే, ఈ లాటరీ టికెట్లు కొనడానికి మరొక ఎత్తుగా వినియోగిస్తున్నారు ఇక్కడ జనాలని. సో తను రోజు సంపాదించుకున్న 500-600లో సో మందుకు 200, 150 రూపాయలు పోగా ఈ యొక్క లాటరీ టికెట్ల కోసం అని చెప్పేసి టికెట్ 10 రూపాయల నుంచి 250 రూపాయల దాకా అమ్ముతున్నారు ఒక్కో లాటరీ టికెట్లు. వాటి యొక్క రేట్లు ఆ విధంగా ఉన్నాయి అన్నమాట కోల్కతాలో. సో డైలీ ఒక 100 రూపీస్ నుంచి 150 రూపాయల దాకా వీటికి ఖర్చు పెడుతున్నారు ప్రతి ఒక్క పౌరుడు, కూలి పని చేసుకునే వాళ్ళు. సో చాలా అంటే చాలా చండాలం అయిపోయింది కోల్కతా మటుకి. ఎక్కడ ఏ రోడ్ ఎమ్మట చూసినా కానీ జనాలు ఫుల్లుగా రోడ్డు పక్కనే కొనుక్కుంటున్నారు. సో ఏమాత్రం 1980లో 90లో కోల్కతా ఎలా ఉందో సో ఇప్పుడు కూడా 2024లో కోల్కతా అదే విధంగా ఉంది. జనాల్లో ఎటువంటి మార్పు లేదు. సో అదే పేదరికం, అదే విధంగా ఉన్నారు. సో చాలా అంటే చాలా బాధాకరంగా అనిపించింది అన్నమాట నాకు. సో ఇంకనైనా భారత గవర్నమెంట్ ఇక్కడ మంచి వసతులు కల్పించాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళకి. జై హింద్, గుడ్ నైట్.